అనే ఈ పదవి తెలుగుదేశం పార్టీలో లభించడం చాలా గౌరవమైందన్న. ఈ పదవి ఇచ్చినందుకు పార్టీకి, ప్రజలకి ఎప్పుడు వాళ్ళ కోసం శ్రమిస్తానని, పార్టీ కోసం కష్టపడతానని మీ అందరి ముందర తెలియజేస్తున్నాను. ఒక 10% ప్రజల కోసం ఎక్కువ కష్టపడండి. డెఫినెట్ అన్న, 10 కాదు ఎక్కువ. నాగార్జున గారు అంటే పార్టీతో కంపేర్ చేస్తే, నాగార్జున గారు ఫర్ ఎ చేంజ్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ టుడే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పాను, మీరు వినే ఉంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయి, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇది చంద్రబాబు నాయుడు మోడీ గారికి ఫోన్ చేసి లేదు అర్జెంటుగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచండి అని చెప్పినట్టు, లేకపోతే ఆయన కంట్రోల్లో ఉన్నట్టు మాట్లాడడం సమంజసమా? అలాగే అంత కాంట్రరీ 2019 నుంచి 24 వరకు నేను డేటా తీస్తే వీళ్ళు చేసిన ఘనకార్యాలు బయటపడ్డాయి. పెట్రోల్ డీజిల్ విషయంలో, పన్నుల విషయంలో వీళ్ళు ఏం చేశారు అనేది. వాట్స్ యువర్ టేక్? గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి నజీర్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. నమస్కారం. మిత్రుడు నజీర్ గారికి జాతీయ ఉపాధ్యక్షుడు పదవి వచ్చినందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. రిషి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అంటే ప్రతిపక్షంలోకి వెళ్ళి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది వచ్చే నెలకి. ఈ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి పోరాటం చేద్దామన్నా, లేకపోతే ఏ ఇష్యూ తీసుకుందామన్నా అన్ని విషయాల్లో వాళ్ళు ఫెయిల్ అవటం జరిగింది. అది మనం గమనిస్తూనే ఉన్నాం. అది మిర్చి రైతులు అన్నారు, పొగాకు రైతులు అన్నారు, మామిడి రైతులు అన్నారు. వెళ్ళిన ప్రతి చోట వీళ్ళు నగుబాలు అయ్యారే. మేనిఫెస్టో రీకాలింగ్ అని కూడా ఏదో మొదలు పెట్టినట్టున్నారు కదా. ఆ మేనిఫెస్టో రీకాలింగ్ ఎక్కడికి వెళ్ళినా గానీ బ్యాక్ ఫైర్ అయిందే గానీ వాళ్ళకి రావాల్సినంత మైలేజ్ రాలేదు సరిగదా. ప్రజల్లో పల్సన్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే ఈ పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం అనేటువంటిది ఏదో అంది వచ్చిన ఆయుధం లాగా వాళ్ళు అనుకొని దాని మీద మేము ఉద్యమిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తామని బయలుదేరటం అంటే ఏంటంటే మరొకసారి వీళ్ళు ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారు అనేటువంటిది వాళ్ళు గమనించాలి. నాకుగా చూస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళకి ఒక దశ దిశ ఇచ్చేటువంటి నాయకత్వం వైసీపీలో కొరవడ్డదేమో, ఎవరికి వాళ్ళు గ్రూపులుగా ఇదనుకొని ఇది వెళ్ళిపోదాం, ఇచ్చేసేద్దాం అని చెప్పేసి చేస్తున్నారేమో అనేటటువంటి మేధావులు ఉన్నారు కదా చాలా మంది ఆ పార్టీలో. నేను అనేది అదే, మేధావులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ మేధావితనం పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్తే దానికల్లా జై కొట్టి మీ ఎండి గారు ఆయన దీంట్లో వీకెండ్ కామెంట్స్ అంటే దానికే కదా వాళ్ళందరికీ కోపం వచ్చింది. అవును, సొంత బుర్రలు వాడకుండా అధినేత ఏది చెప్తే దానికల్లా పరిగెత్తా ఉంటాం అనేటువంటిది వాళ్ళని ఇంకా పల్సన్ చేస్తుంది అనేటువంటిది తెలుస్తా ఉంది. ఇంకోటి, ఇందాక మీరు మీ ఇంట్రోలో చెప్పారు ఏమని, మామూలుగా కరోనా టైంలో అతలాకుతలం అవుతున్నటువంటి టైంలో మోడీ గారి సలహా మేరకు రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ ఆదాయంలో ₹2, ₹3 వాళ్ళకి వీలైన కాడికి తగ్గించుకుంటే, ఆనాడున్నటువంటి ఆర్థిక మంత్రి అసలు మేము తగ్గించే సమస్య లేదు, మీరు ఎన్నైనా మాట్లాడండి, మన పక్క కర్ణాటక తగ్గించింది, పాండిచ్చేరి తగ్గించింది అప్పుడు అన్ని చోట్ల. వీళ్ళు మాత్రం భీష్మించుకొని కూర్చొని తర్వాత కరోనా టైంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత బ్రహ్మాండంగా ఎవరూ చేయట్లేదు అనేది పదే పదే ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది. రిషి గారు, అంటే మిగతా స్టేట్స్ వాళ్ళందరూ చేయలేదా, వాళ్ళు బతకలేదా? కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సేవ్ అయ్యారు ప్రజలు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలతోటి కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఇవాళ ఏదో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎక్కువ ఉంది, మిగతా స్టేట్స్లో తక్కువ ఉందని చెప్పి ఇవాళ మాత్రమే జరుగుతుంది. అది మీ ప్రభుత్వంలో కూడా కర్ణాటకతో పోల్చుకున్న, తర్వాత పక్కన ఉన్నటువంటి ఏ స్టేట్ తోటి తెలంగాణతో పోల్చుకున్నా కానీ మన దగ్గర ఎక్కువే ఉండేది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇలాగే పెరిగినప్పుడు ఆయన మన స్టేట్ వంతుగా కొంత తగ్గించారు, అది కూడా మనకు గుర్తుండే ఉంటుంది. డైనమిక్ ప్రైసింగ్ అని పెట్టి ప్రతిరోజు తెల్లారేపాటికి ఏ రేట్ ఉంటుందో తెలియదు మనకి. అలా కొన్ని నెలల పాటు గడిచింది. తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి ఎన్నాళ్ళైంది రిషి గారు? మనకి దాదాపు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఒకే రేట్ మెయింటైన్ అవుతాం. ఈ మధ్య కాలంలో ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఇప్పటికి కూడా పళ్ళ బిగువం లాక్కొచ్చారు, ₹1 కూడా పెంచకుండా. సరే, అది ఎలక్షన్స్ ఉన్నాయనా లేకపోతే ఇంకోటనేటువంటిది పక్కన పెడితే ఇవాళ వరకు లేకుండా ఎంత పర్సెంటేజ్ పెంచారు? 3 to 3.5 అంతే కదా. ఓవరాల్ గా మనం చూసుకుంటే పెరిగింది అనేది కూడా ఒకసారి ఆలోచిద్దాం. మరి మీరున్నటువంటి 5 సంవత్సరాల్లో ఇవాళ పెట్రోల్ డీజిల్ మనకి ఎంత అవసరమో ఎలక్ట్రిసిటీ కూడా అంతే అవసరం కదా రిషి గారు మనకి. అవును, వీళ్ళున్నటువంటి 5 సంవత్సరాల్లో కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచారు అనేటువంటిది ఒక్కసారి మనం గనక చూస్తే 6 నుంచి 7 సార్లు పెంచారు. అది డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానా ట్రూ అప్ ఛార్జెస్ అని బాధారా, ఇంకో రకంగానా
ఏ రకంగా అయినా సరే ప్రజలు గగ్గోలు పెట్టేటట్టుగా కరెంటు బిల్లు చూస్తే షాక్ కొట్టే రకంగా వీళ్ళు పెంచినటువంటి పద్ధతి వీళ్ళు అప్పుడే మర్చిపోతే ఎలాగా? తర్వాత ఇందాక మీరు అన్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీరు దానాదీనా ఎవరినన్నా గనక విమర్శించాలంటే ఎవరిని విమర్శించాలి? పెట్రోల్ కంపెనీస్ ను విమర్శించాలి, లేదా ఇంకా కాస్త కూస్తో చేయాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని. ఎక్కడా కూడా వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనేటువంటి అవకాశం లేదు. ఆ రోజు నుంచి, ఓడిపోయిన రోజు నుంచి ఇవాళ వరకు మీరు ఈవీఎంలను మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారని చంద్రబాబు నాయుడు గారిని అంటారే కానీ, మరి మీరు ఒక్కసారి కూడా కేసు ఎందుకు వేయలేదయ్యా? కోర్టు ఆప్షన్ మీకు ఉంది కదా, కోర్టుకి ఎందుకు వెళ్ళలేదంటే, కోర్టుకు వెళ్తే ఎలక్షన్ కమిషన్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఏమవుతుంది అనేటువంటిది, వీళ్ళ భవిష్యత్తు ఏంటనేటువంటిది వీళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది. కాబట్టి తేరగా దొరికినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్న తర్వాత, మీరు మీ చిత్తశుద్ధిని ఎప్పుడు నిరూపించుకుంటారంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డారని ఒక ఇష్యూని తీసుకొని దానికి కొన్ని రోజుల పాటు, ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు దాని మీద మీరు ఉద్యమం చేస్తే ఓకే ప్రజలు వీళ్ళు మా తరపున పోరాడుతున్నారు అనుకుంటారు. పొద్దున వస్తారు తీరిగ్గా 11 గంటలకో 12 గంటలకో, ఆ మీడియా అంతా రాగానే వాళ్ళ కెమెరాల ముందు ఫోజులు ఇచ్చి 4 మాటలు మాట్లాడతారు, భోజనం టయానికి ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతారు. అంటే గంటన్నర గట్టిగా. ఇప్పుడు మా మీద మా ఆఫీసుల మీదకి వచ్చినప్పుడు కూడా కరెక్ట్ గా టైం స్లాట్ పెట్టుకుని బుక్ చేసుకున్నట్టు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎవరో స్విచ్ చేస్తే వచ్చినట్టు, స్విచ్ ఆఫ్ చేయగానే వెళ్ళిపోయినట్టు. అంతా కలిపితే ఎంతమంది ఉంటారు అక్కడ? ఒక 100 మంది కూడా ఉంటారు. వాళ్ళని ఈ సాక్షి టీవీ కరెక్ట్ గా అక్కడ రెడీగా ఉండి దాన్ని మళ్ళీ గ్రాఫిక్స్ లోనో లేకపోతే గ్రీన్ మ్యాట్ లోనో విపరీతంగా జనం వచ్చినట్టు ఇవి ప్రజల్లో పల్సన్ అవుతున్నారని ఎందుకంటున్నానంటే రిషి గారు, ఇవాళ టెక్నాలజీ